ఏంట్రా చక్రవడ్డీ వాడిలాగా వసూలు చేస్తున్నాడు? ఆగరా బాయ్ ఆగా. ఇప్పుడు 1 మీటర్ వడ్డీ వసూలే. రాబోయ్. హలో, ఏ లైసెన్స్ ఆర్సీ బుక్ అన్నీ ఉన్నాయి, ఎందుకు తాళాలు తీస్తున్నారు? ఏంటి లైసెన్స్ ఆర్సీ బుక్ ఉంటూ 1 వేలు వచ్చేస్తా? చూడరా, అన్ని ఉంటే వీడు 1 వేలు వచ్చేస్తాడా? సార్ నేను ఈ ఊరికి కొత్త. నేను ఈ ఊరికి పాత ఉన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంటయ్యా ఇది కూడా ఓ ప్రశ్నేనా? ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఇచ్చేసి పోవాయా? ఏ తమ్ముడు ఆగు ఆగు. లైసెన్స్ ఉందా? ఉంది సార్. ఊరికి కొత్త? ఏ మీరు నాకేసానా? నీ కేసు కాదు, మా కేసు వేరేలే. 2 బైకులు 6 రాకూడదంట. మేము 5 వచ్చాం. నన్ను ఇద్దరు కింద లెక్కటాడేవాడు. ముగ్గురేలే, ఆటోలో 30 మంది వెళ్ళొచ్చంట. 2 బైకులు 6 వెళ్ళకూడదంట. కమిషన్ అడిగాడు, మా చేత డబ్బు లేక మా వాడిని పంపించాం. ఈ రోజు కానీ వాడి కమిషన్ ఇచ్చేస్తే మేము ఎప్పుడన్నా తిరగొచ్చంట. సరేలే, నువ్వు కూడా ఇచ్చుకుంటేనే ఇక్కడి నుంచి కదిలేదు. ఎందుకు? మనమేగా ఇక్కడి నుంచి వెళ్ళలేం, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్ట. అర్థం కాలేదే? ఇప్పుడు అర్థం అవుద్ది. నాకు చూడడం తెలిసిరావా? అన్ని పేపర్లు కరెక్ట్గా పెట్టుకున్నావు, మేము ఎలాగ బతకడమా? ఈ పాపకి ఇంకా నువ్వు లైసెన్స్ తీసినట్లేదు. పాప నువ్వు ఇంటికి వెళ్ళి ముందు ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్తే బాగుంటదేమో. అయిపోయాడు నన్ను సిన్సియర్ గా పనిచేయనరా ఏంటి? ఇల్లు చాలా బాగుంది. లేట్ గా వచ్చిన ఫాస్ట్ గానే ఉన్నావు. హలో, సార్జన్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. సారా నేనే సారా, మిమ్మల్ని కలుపుతానండి. నేను ఆఫీస్కి వచ్చి కలుస్తాను సార్. చాలా పిల్లలుగా ఉండండి, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. సారా సస్పెండ్ అయ్యా, అంతకుముందు నన్ను తిట్టకండి బాబు, నా పరువు పోతుంది ఇక్కడ. అయ్యా దయచేసి నేను ఆఫీస్కి వస్తామని కలుపుతానండి. సస్పెండా అయ్యా? సార్ నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుపుతానండి. సార్ ఏవో అడిగారే, కావాలా? గెలవాయా, నేనే ఇప్పుడు ఆపదలో ఇరుక్కున్నానా. ఇదిగో నీ తాళాలు తీసుకో. ఇంత అందమైన కాలేజీలో జిబ్బా వేసుకుని ప్యాడ్తో వస్తున్నాడే వాడి పని పడతాను చూడు. రే ఇట్రారా. ఏంటి పిలిచావు? నువ్వు నాని డైరెక్టర్ సూర్యవని అనుకుంటున్నావా? అలా నీతో చెప్పానా? మరైతే పర్చూరు బ్రదర్స్ కి దగ్గర చుట్టమా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, కథలు రాసుకోవడానికి? చదువుకుంటూ కథలు రాయడానికి. ఏం కథ రాసావు? కొత్తగా ఒక కథ. దాన్నే చెప్పమంటున్నా. ఒక అందమైన యువకుడు. నాలాగా? సారీ, యువకుడు. సరే చెప్పు. ఆ యువకుడు 38 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తాడు. రే 38 ఏళ్ళకి వచ్చేది ప్రేమ కాదురా, అది వేరే. మధ్యలో మాట్లాడితే నేను చెప్పలేను. నా తలరాత వింటానులే. ఆ యువకుడిని 18 ఏళ్ల అమ్మాయి మోజు పడుతుంది. రే నాకేమాత్రం అర్థం కాలేదురా. అదే ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టాను. అదేం చూస్తూ చెప్పురా. ఆ 38 కూతురే C18. ఇప్పుడు అర్థమైందిరా. వాడు ఆ పాపను లవ్ చేస్తే ఆ పాపకు పాప వీడిని లవ్ చేస్తుంది. సర్వనాశనం. టైటిల్ ఏంటో చెప్పు. నీకు 18, నీ అమ్మకు 38. ఏ ఊరు నుంచి వచ్చావు? చలం, సింహాచలం. ఊరు పేరే కదా అడిగాను, ఎందుకు భయపెడతాను? ఇదిగో ఎక్కడన్నా నువ్వు నోరు తిప్పడం చూసానే చంపేస్తాను. ఈ కథలో నేను మరి నేను నువ్వు ఆల్రెడీ మూసుకునే ఉన్నావురా. ఇది చూసావా? ఎక్కడి నుంచి రా కొట్టుకొచ్చావు? పొద్దున పోలీసులందరికీ పాట వినిపించాడే, వాడిదారా బైకు. వాడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఓ వీడు కూడా స్టూడెంటేనా? పొద్దున్న గోల చేసినప్పుడే అర్థమైందిలే. హలో, హాయ్, ఐఎమ్ సంతోష్. 3rd year బీకామ్ జాయిన్ అయ్యాను. ఇంతకుముందు ఏ ఊర్లో చదివారు? కాకినాడలో. అంటే 3rd year మాత్రం జాయిన్ అవడానికి ఇక్కడికి వచ్చారా? బుద్ధుందా? వాడే ఇక్కడికి రాలేదు, అక్కడి నుంచి తరిమేశారు. ఊరికే మాట వరుస కన్నా అంతే. ఇలా చెప్తేనే కదా నిజాలు బయటపడతాయి. ఓ వీళ్ళ సంగత, వీళ్ళు ఎప్పుడు ఇంతే. వీళ్ళు ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు, ఫిలిం చూపిస్తూ ఉంటారు జంటాభావం లాగా. రేపు వెళ్దామని చెప్తున్నాను కదా. చూసావా, ఏదో రూమ్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు చూడు. రూమ్ లో ఉంటే ఏం చేసుకుంటా? ఏదో ఆడుకుంటారా? ఆటలు మనకెందుకు? చూడరా, వీడెక్కడికి ఆడుకోవడానికి వెళ్తున్నాడు. ఓ వాళ్ళ దగ్గర నుంచి నోట్స్ తీసుకుందామనా? ఎందుకు నిలబడి ఉన్నారు? హ్యాపీగా పడుకోవచ్చుగా. కాలేజీ కొత్త ఉన్న పాత ఉన్న తర్వాత చెప్తాను, ముందు నేను చెప్పేది విను. పర్సనల్ గా చేయాల్సిందంతా ఎందుకురా పబ్లిక్ గా చేస్తున్నా? ఎక్కువగా రెచ్చిపోకు. రాసుకోవడానికి ఇక వేళ్ళుండవు. ఇకపై కాలేజీ కాంపౌండ్ లో నిన్ను ఇలా చూశాను, కత్తిరిస్తా. పరా సతీష్, మరదలు పిలుస్తుందిగా, ఎల్రా. పర్వాలేదే, నువ్వు చెప్పేది చాలా కొత్తగా ఉంది. నువ్వు చెప్పినట్లుగానే నాకు కూడా నువ్వు ఎవరితోనైనా కనెక్షన్ చెయ్యి. సరేరా క్లాస్. మొదటి రోజే క్లాస్ కి పిలుస్తున్నావే, ఇదేమన్నా బాగుందా? మనకన్నా దారుణంగా ఉన్నాడు. సరే ఎక్కడికి వెళ్దాం? మనసుకు హాయి కలిగించే చోటు ఎక్కడికైనా వెళ్దాం. ఓడి బాబా. వాడేవాడు?
రండి రండి తీసుకెళ్తాను. ఏమైంది? ఎవరో ఒకరు మా అమ్మాయిని భయపడకండి భయపడకండి, నేను ఉన్నాను కదా. ముందు మీరు పైకి కూర్చోండి. అలా నైస్ గా కూర్చొని మీ రైట్ హ్యాండ్ తీసి నా షోల్డర్ మీద పెట్టండి. భయపడకండి, మీ ఎడం చేయి తీసి అలాగే నా నడుము చుట్టూ వేయండి. వెళ్దామా? భయపడకండి, నేను చెప్పాను కదా. ఈ హోడీ బాబా ముందు ఎవ్వడి ఆటలు సాగవు. ఇప్పుడు చూడు. ఎరా రే నెల తక్కువ వెధవా, ఏంట్రా చూపు? ఎందుకు అంత స్పీడు? కింద పడితే కాళ్ళు చేతుల వరకు. నువ్వు కూతుర్ని లేపుకొచ్చేస్తే నేను తల్లి లేపుకొచ్చేసా. నువ్వు హుస్సేన్ సాగర్ వెళ్ళిపో, నేను లాంచ్కి వెళ్ళిపోతానా? ఇప్పుడు అర్థమైందా? రే బొండగాడు ఎదురా కంటిన్యూ ఉంటాడు. రా వాణ్ణి తోసుకెళ్దాం. ఎలాగోలా చేసి ఇవ్వండి సార్, టైం అయిపోయింది, తొందరగా చేసి ఇవ్వండి సార్. అనవసరంగా టెన్షన్ నీకు ముందు నుంచి వెళ్ళబోయా నా వల్ల కాదు, ముందు నుంచి వెళ్ళబోయా సార్. మీరు అనుకుంటే చేయొచ్చు సార్, కొంచెం ప్రయత్నం చేయండి సార్. నా వల్ల కాదంటున్నా కదా, ముందు నుంచి వెళ్ళబోయా సార్. ఒక హెల్ప్ గా అనుకుని చేసి ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ఇది హెల్ప్ ఉదయాన్నే ఎందుకు నన్ను టెన్షన్ చేస్తావు? ఓడి బాబా ఎందుకు అనవసరంగా టెన్షన్ అయ్యి జుట్టు పీక్కుంటున్నావు? ఏంటి సమస్య? 10 రూపాయల వాటర్ సర్వీస్ చేయమంటున్నాను. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ సర్వీస్. బాబా వాడుకదారుల తృప్తే మన సేవ. ఆయనకున్న బడ్జెట్ చెప్పారు, మనం మన బడ్జెట్ లో చేద్దాంరా. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగోండి సార్. ఒరేయ్ వెళ్ళరా. సార్ తప్పుగా తప్పు చేస్తే దాన్ని తప్పు అంటారు, తప్పు లేకుండా తప్పు చేస్తే దాన్ని అసలు తప్పే కాదంటారు. దాని అర్థం ఏంటనేది నా వాటర్ సర్వీస్ చూస్తే మీకే అర్థం అవుతుంది. వెయిట్ చేయండి. అలాగే. ఎంత మిగిలిదిరా? 8 రూపాయలు. ఇది కంపెనీ సర్వీస్ ఛార్జ్ అనమాట. ఇవి తాగి సర్వీస్ చేయబోతున్నారు సార్? నో 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 నో, సర్వీస్ చేసేదే దీంతో. ఓపెన్ ద మౌత్. ఇది నేను మీకు ఇచ్చే బోనస్. నౌ సర్వీస్ ఓవర్, యూ కెన్ గో. సార్ మెకానిక్ అంటే మీరు సార్. థాంక్యూ. ఏదో పక్కన పెట్టుకున్నారంటే మీ వ్యాపారం చెడిపోద్ది. బాబా హూడీ బాబా నెక్స్ట్. మా బాబాకి కన్న పిల్లలు అంటే ఫిగర్లు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఆంటీలు అంటే చాలా మోసపడతారు. డిస్టర్బ్ చేయొద్దు, అన్నయ్య చార్జ్ చేసుకుంటున్నాడు. నువ్వు బూస్ట్ ఎక్కించుకున్నావా? సరే ఓకే, నేను చెప్పానుగా హోడీ బాబా, అది వీడే. ఇప్పుడు ఆంటీకి లైన్ వేస్తున్నాడు, లైన్ లోకి వస్తుందిలే. ఏమిటి ఇంత లేటు? కోపడికి బండి ఇంకా రెడీ కాలేదు. అవును, ఇల్లు బాగా లాక్ అదంతా చేసావుగా? ఎప్పుడో చేసేసాను. ఇలా నన్ను ఒంటరిగా వదిలి ఎప్పుడు వెళ్ళకండి. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే ఎంత లోకువో. పోయింది. సరే రా వెళ్దాం. కలజోడు ఆగరా. ఏంట్రా? వచ్చావు, నించున్నావు, నువ్వు చూసావు, నేను చూశాను, నేను చూశాను, నువ్వు చూసావు, నువ్వు చూసావు, నేను చూసాను, నేను చూసాను, నువ్వు చూసావు, నువ్వు చూసావు, నేను చూశాను. దానివల్ల ఇద్దరికి 5 నిమిషాలు సంతోషం. నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా. నీ మొగుడు రాగానే నువ్వేదో పెద్ద పతివ్రతలాగా నన్నెందుకే వ్యధం చేస్తున్నావు? ఏంట్రా నువ్వు అనేది? పోరా పిచ్చి పువ్వా. రావే వెళ్దాం. ఓపెన్ గా ఉండనంటున్నారు. ఏంటి విప్పేసేమంటావా? ఏంట్రా అంతలోనే వచ్చేసారు? ఒక కొత్త ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేద్దామని. ఇతనే హోడీ బాబా. నాకు దీనికి అన్నిటికీ ఇతనే బాబా. నేను ఉదయం చెప్పానే, పోలీస్ మామని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తగ్గించిన పార్టీ వీడే. ఓ, ఆ పాట వినిపించిన పార్టీ ఇతనేనా? ఐఎమ్ హోడీ బాబా ఉదయ్ కుమార్. నా పేరు సంతోష్. దమ్ము కొట్టే అలవాటు ఉందా? ఇప్పుడే అలవాటు చేసుకుంటాను. హోడీ బాబా ఉదయ్ కుమార్ FCPS. ఇదేంటి FCPS? కొత్త డిగ్రీలా ఉంది. చదువుకొని తీసుకున్నది కాదు, కష్టపడి సంపాదించింది. FC అంటే ఫుల్ చెకప్, PS అంటే పంచర్ స్పెషలిస్ట్. ఫుల్ గా ఓపెన్ చేసి చూడటంలో వీడు స్పెషలిస్ట్. థాంక్యూ. నెక్స్ట్ ఎక్కడికి? కాలేజ్కి. అయితే నేను వస్తాను రా. నువ్వెందుకు కాలేజ్కి వస్తున్నావు? మీరు నా షాప్ కి వచ్చి అమ్మాయిలకు లైన్ వేసుకోవచ్చు, కానీ నేను మీ కాలేజ్ వచ్చి లైన్ వేసుకోకూడదా? కొంచెం ఉండు, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొస్తాను. ఎందుకంటే నాతో పాటు చదువుకున్న అమ్మాయిలంతా ఇప్పుడు మీ కాలేజీలో ప్రొఫెసర్స్ గా చేస్తున్నారు. నా కాలేజ్ కాస్ట్యూమ్